ఫిస్టులా ఫిస్టులా అనేది ఎందుకు వస్తుంది? యాక్చువల్గా ఫిస్టులా రావాలంటే ముందు ఫిషర్ రావాలి. ఫిషర్ ఎందుకు వస్తుంది? హార్డ్ మోషన్ అంటే గట్టిగా మనం మోషన్ పాస్ చేసినప్పుడు లేదా మలం బయటకు వచ్చినప్పుడు అది లోపల ఉన్న మ్యూకోజాని కట్ చేసుకుంటూ బయటకు వస్తుంది. అలా కట్ అయినప్పుడు బ్లడ్ కూడా రావచ్చు లేదా పెయిన్ ఉంటుంది. దీన్ని ఫిషర్ అంటాం. అంటే ఫిషర్ అంటే గాయం. సో ఈ గాయం అక్యూట్గా ఉన్నప్పుడు అంటే మొదటిసారి వచ్చినప్పుడు సింపుల్గా అంత డెప్త్ లేనప్పుడు ఆ గాయం ఈజీగానే హీల్ అయిపోతుంది. దానికి పెద్దగా ట్రీట్మెంట్లు అక్కర్లా. ఎప్పుడైతే అది క్రానిక్ అయిపోతుందో అంటే ఎక్కువ కాలం పాటు అది ఉంటుందో అప్పుడు మస్ట్గా దానికి కూడా సర్జరీ అవసరం. అది లేజర్తో ట్రీట్ చేయొచ్చు లేదా ఓపెన్ సర్జరీతో కూడా ట్రీట్ చేయొచ్చు. అయితే సర్జరీ లేకుండా ఫిషర్ హీల్ అవుతుందా? అది కూడా డెప్త్ సూపర్ఫిషియల్ ఫిషర్ అయితే కనుక సర్జరీ అక్కర్లేదు. డీప్ ఫిషర్ అయితే సర్జరీ మస్ట్గా ఉండాలి. ఈ ఫిషర్ ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే అంటే ఆ వ్యక్తి ఆన్ అండ్ ఆఫ్ మోషన్ అనేది గట్టిగానే పాస్ చేస్తూ ఉండడం, సో ఈ గాయం మళ్ళీ ఓపెన్ అవ్వడం మళ్ళీ హీల్ అవ్వడం ఇలా జరిగినప్పుడు ఆ యానస్ కూడా అంటే మలద్వారం కూడా నేరో అయిపోతుంది, దగ్గరకు వచ్చేస్తుంది. సో రోజు పుష్ చేసి ప్రెషర్ చేస్తే కానీ మోషన్ ఫ్రీగా రాదు. రోజు గాయం అనేది ఏర్పడుతుంది, రోజు హీల్ అవుతుంది. ఇలా అది డీప్ ఫిషర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే ఇన్ఫెక్ట్ అయితే ఒకవేళ ఏ కారణం చేతైనా అప్పుడు అక్కడ పస్ ఫామ్ అవుతుంది. అది పస్ పాకెట్ ఫామ్ అయ్యి అది కొద్ది కాలానికి బయటికి వచ్చేసి పస్ ట్రాక్ ఫామ్ అయ్యి ఓపెన్ అయిపోతుంది. చాలామందికి చీమ్ అనేది ముందు పెయిన్ వస్తుంది, నొప్పి వస్తుంది, తర్వాత చీమ్ వస్తుంది, ఏదో ఒక మందు వేసుకుంటారు, తగ్గిపోయింది అనుకుంటారు. కానీ ఫిస్టులా అంటే ఏంటంటే అది లోపలికి రంధ్రం ఉంటుంది, బయటికి రంధ్రం ఉంటుంది. సో లోపల నుంచి మోషన్ కొంచెం పార్టికల్స్లో ఆ ట్రాక్లోకి వెళ్ళినా మళ్ళీ ఇన్ఫెక్ట్ అవుతుంది, మళ్ళీ చీమ్ పడుతుంది, సో మళ్ళీ బయటికి వస్తూ ఉంటుంది. సో ఇలా లోపలికి బయటికి కంటిన్యూస్గా పెథాలజీ ఉంటుంది కనుక ఇది ఆపరేషన్ తప్ప ఫిస్టులాకి వేరే మార్గమే లేదు. ఏ మందులతోనూ పోదు. ఆయుర్వేదాలు అయితే క్షారధార అని చెప్పి ఏదో చేస్తారు. కానీ అలోపతిలో సర్జరీలో కేవలం దానికి సర్జికల్ ట్రీట్మెంటే. ఓపెన్ సర్జరీ చేయొచ్చు లేదా లేజర్ సర్జరీ చేయొచ్చు. లేజర్ సర్జరీ అయితే మీకు 24 నుంచి 45 గంటల్లో నార్మల్ అయిపోతుంది. ఓపెన్ సర్జరీ అయితే ఒక 3 వారాల నుంచి 6 వారాలు అంటే మీ ఫిస్టులా ఉన్న లెంగ్త్ను బట్టి టైం తీసుకుంటుంది. చిన్న ఫిస్టులాస్ అయితే వెంటనే హీల్ అయిపోతాయి. బాగా పొడుగ్గా ఉన్న ఫిస్టులాస్ అయితే టైం ఎక్కువ తీసుకుంటాయి. ఒక్కోసారి ఇది సరిగ్గా సర్జరీ జరగకపోతే మళ్ళీ అవి రిపీట్ అవుతూ ఉంటాయి. సో రిపీట్ అయినప్పుడు కాంప్లికేటెడ్ ఫిస్టులా కింద తయారైపోవచ్చు. ఒక్కోసారి బ్రాంచెడ్ ఫిస్టులాస్ అవుతాయి. అంటే ఒక స్ట్రైట్ ట్రాక్తో పాటు పక్కకి కూడా బ్రాంచెస్ డెవలప్ అవుతాయి. అలాంటప్పుడు కూడా ఒకవేళ ఆ బ్రాంచ్ ఏదైనా కట్ చేయకపోతే అప్పుడు కూడా మళ్ళీ ఆ బ్రాంచ్ స్ట్రైట్ ట్రాక్ కింద ఫామ్ అవుతుంది. అందుకని మళ్ళీ ఫిస్టులా వస్తూ ఉంటుంది. కానీ ఫిస్టులా చేయించుకుంటే మళ్ళీ వస్తుంది అనుకుంటారు, అలా రాదు. ప్రాపర్ ఐడెంటిఫికేషన్, ప్రాపర్ డయాగ్నోసిస్ విత్ కంప్లీట్ స్కిల్తో కనుక చేస్తే ఫిస్టులా కూడా మళ్ళీ రాదు.